దేవుడైన యెహోవా సన్నిధిగా ఆ ముగ్గురు పరము నుండి భూమి మీదకి దిగొచ్చారు. అందులో ఒకరిని అబ్రహాం ప్రభువా అని సంబోధించడానికి మనం చూస్తున్నాం. మిగతా ఇద్దరు దేవదూతలుగా ఆ సందర్భంలో రాయబడిన వాక్యానికి అనుగుణంగా మనం చూస్తూ ఉన్నాం. ముగ్గురులో ఇద్దరు దేవదూతలు, ఒకరు ప్రభు. అబ్రహాము ప్రభువుగా పిలిచినవాడు మన యేసునాథుడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఈ ముగ్గురికి ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళాడో పాఠశాలలో దగ్గరికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే యెహోవా దేవుని యొక్క సన్నిధిగా స్వయంగా తన ప్రభువు, తన రక్షకుడు యేసునాథుడు, అలాగే ఇద్దరు దూతలు అబ్రహాం చూసి వాళ్ళ ముగ్గురిని కూడా తన ఇంటికి వచ్చి భోంచేయడం. ఎప్పుడైతే అబ్రహాం వాళ్ళకి మంచి ఆ యొక్క దూడ మాంసంతో, షారా చేసిన మెత్తటి పిండితో చేసిన ఆ యొక్క రొట్టెలతో, వెన్న, పాలు వాటితో మంచి ఆతిథ్యం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురిని కూడా అబ్రహాం సాగనంపుతాడు. వీళ్ళు అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా సొదొమ వైపు చూసి వారు వెళ్ళిపోతూ ఉండగా అబ్రహాం వాళ్ళతో పాటు సాగనంపుతుంటాడు. వాళ్ళని చాలా దూరం నడిచి వస్తాడు వాళ్ళతో కూడా. వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ కనుక మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిస్తే అబ్రహాం తో దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఏంటి అంటే, సొదొమ గుమొర్రాలను గురించిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది. ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తూ ఉన్నాము. ఏంటి అంటే, సొదొమ గుమొర్రాలను గురించిన మొర గొప్పదంట. సొదొమ గుమొర్రా గురించి ఎవరో మొర పెడుతున్నారో ఆ మొర గొప్పదిగా ఉందంట. చాలా నిదానంగా చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. సొదొమ గుమొర్రా గురించి ఎవరో మొర పెడుతున్నారు. ఆ మొర దేవుడైన యెహోవా సన్నిధికి చేరింది. ఆ మొర ఎలా ఉందంటే చాలా గొప్పదిగా ఉందండి. ఇంటికి మొర పెడుతున్నది ఎవరు? ఇంగ్లీష్ బైబిల్లో అవుట్ క్రై ఉంది, తెలుగు బైబిల్లో మొర అని ఉంది. ఈ మొర పెడుతున్న వాళ్ళు ఎవరు? ఈ సొదొమ గుమొర్రా గురించి మొర పెడుతున్న ఆ వ్యక్తి ఎవరు, లేదా ఆ గుంపు ఎవరు అని గనక మనం చూస్తే, వాక్యంలో నుంచే గనక మనం వెతికితే అదే అధ్యాయంలో మనకి రెండు గుంపులు కనిపిస్తాయి. ఒక గుంపు ఎవరికంటే స్వయంగా లోతు, నీతిమంతుడు, విశ్వాసముతో తన పెదనాన్న అయిన అబ్రహాముతో తన స్వదేశమును, బంధువులను, తన దేశాన్ని విడిచి వచ్చినవాడు. సుదీర్ఘంగా ఇంచుమించు 15-20 సంవత్సరాలు పెద్దనాన్నతో కలిసి విశ్వాస యాత్ర చేసినవాడు. జీవము గల దేవునికి పెద్దనాన్నతో కలిసి బలిపీఠాలు కట్టి బలర్పించిన వాడు. అంటే కొంత ధనతో కొంత పెద్దనాన్నకి ఎడబాటు అయ్యిండొచ్చు, కానీ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళివాడు. ఎందుకంటే పేతురు పత్రిక ప్రకారంగా నీతిమంతుడని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. కాబట్టి ఈ నీతిమంతుడైన లోతు సొదొమ గుమొర్రాలో కాపురం అయితే ఉన్నాడు, కానీ సొదొమ గుమొర్రా పరిస్థితులను చూసి తట్టుకోలేకపోతున్నాడు. అక్కడ లోతు ఆ వ్యాపార రీత్యా పచ్చగా ఉంది, నా పశువులు, నా మంద అలాంటి పచ్చగున్న స్థలానికి వెళ్తే చాలా బాగుంటది అనుకున్నాడు. కానీ ఆ పచ్చగున్న స్థలం లోపల అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని అనుకోలేదు. పచ్చగున్న స్థలాన్ని చూసి లోతు బయలుదేరి ఆ యోర్దాను ప్రాంతంలో ఉన్న సొదొమ దగ్గర గుడారం వేసుకొని కాపురం నుండి కొన్ని రోజులకి సొదొమ పట్టణంలోకి వెళ్ళిపోయాడు, ఊర్లోకి వెళ్ళిపోయాడు. అనుకోకుండా అక్కడ వ్యాపార లావాదేవీలు, బంధుత్వాలు కలుపుకోవాల్సి వచ్చింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితి సొదొమ.
ఇలాంటి పరిస్థితుల్లో లోతు తెలియక ఆ ప్రాంతానికి వచ్చాడు. తెలుసుంటే ఖచ్చితంగా లోతు వచ్చుండేవాడు కాదు. పోతే పోయింది, గొర్రెలు మేకలు ఆస్తి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ నాటి భయంకరమైన పరిస్థితుల్లో ఎందుకు వచ్చాను రా బాబు అని పశ్చాత్తాపడుతున్నాడు. సొదొమలోకి వచ్చిన తర్వాత కానీ తెలియలేదు సొదొమలో ఉన్న పాపం ఏ రకంగా ఉందని. సొదొమలోకి వచ్చి భయంకరంగా టార్చర్ అనిపిస్తూ ఉన్నాడు నీతిమంతుడైన లోతు, తన భార్య, తన కుమార్తె. ఆ పాపాన్ని చూసి, ఆ యొక్క అక్కడ జరుగుతున్న దుర్మార్గతను చూసి లోతు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో, తన వ్యక్తిగత ప్రార్థనలో ఆ యొక్క దుర్మార్గ క్రియలను చూసి, ఆ తుచ్చమైన అభిలాషలను చూసి లోతు మొరపెట్టింది సొదొమలో. అందుకే అక్కడ రాయబడి ఉంది, సొదొమ గుమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక. ఎవరు మొరపెట్టాలి? ఇంకా అబ్రహాం మొరపెట్టడం లేదు సొదొమ గురించి. ఇక్కడ మొరపెడుతున్నారేమో గాని ఈ అధ్యాయంలో దేవుడు చెప్పిన తర్వాత, దానికి ముందు అబ్రహాం ఎప్పుడు కూడా మొరపెట్టలే. మరి దేవుడి దగ్గరకు మొరపెట్టింది ఎవరు అని అంటే స్వయంగా లోతే. స్వయంగా లోతే. ఇంకో గుంపు కూడా ఉంది ఈ సొదొమ పట్టణంలో. ఇంకో గుంపు ఎవరనంటే దూర దేశాల నుంచి లోతులాగే వచ్చి ఉంటారు కదా. లోతులాగే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి వ్యాపార లావాదేవీల నిమిత్తం సొదొమలో కాపులు ఉండి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న దుర్మార్గత దౌర్జన్యాలను చూసి వారు కూడా దేవుడికి సమర్పించారు. దేవా, ఏంటి ఇంత పాపిష్టి పనులు ఈ సొదొమలో జరుగుతున్నవి? చాలా మందికి సొదొమలో జరుగుతున్న పాపము అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే హోమోసెక్చువాలిటీ. పురుషుడు పురుషుడితోనూ స్త్రీ స్త్రీతోనూ జరిగే ఆ హేయమైన తుచ్చమైన క్రియలే మనకి సొదొమ అనగానే గుర్తొచ్చింది. దీంతో పాటు ఇంకొక అబామినేషన్, ఇంకొక భయంకరమైన పాపం అక్కడ జరిగేదంట. అదేంటంటే సమృద్ధి గల నేల కదా, పంటలు బాగా పండేవి, బాగా తినేవారు. కానీ బయట నుంచి వచ్చిన పరదేశం ఉన్నారు కదా, స్ట్రేంజర్, వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టేవారు, వాళ్ళు చాలా హీనంగా చూసేవారు. మీరెలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, ఎస్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో 49-50 వచనాలు ఈ మాట రాయబడి చదువుదాము. ఎస్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 49-50 చదువుదాం. సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం. మొదటిది, వీళ్ళకు ఉన్న పెద్ద పాపం ఏంటంటే గర్వము. ఎందుకు గర్వం వచ్చింది వాళ్ళకి ఏంటంటే అదండి, సమృద్ధి వల్ల. ఈ సొదొమ ప్రజలకు చాలా సమృద్ధి, పచ్చదనం ఎక్కువ కాబట్టి అన్ని చాలా బాగా పండేవి, టైంకి పండేవి. ధన సమృద్ధి, పంట సమృద్ధి, పశు సమృద్ధి, అన్ని సమృద్ధిగా ఉండేవి కనుక వారికి గర్వం. తర్వాత దీనులకు దరిద్రులకు సహాయం చేయని పట్టణం సొదొమ పట్టణం. మనం చదివి నా దృష్టికి నేను దాన్ని చూసి వాళ్ళకి. సో ఎప్పుడైతే వీళ్ళకి కలిగిన సమృద్ధిని బట్టి తిని 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 బాగా సుఖం మరిగిపోయి గర్వాంధులైపోయి తుచ్చమైన అభిలాషలకు లోనైపోయి
భయంకరమైన కోరికలకు గురైపోయి బ్రతుకుతున్న ఈ దౌర్భాగ్యపు సొదొమ ప్రజలు దేవుడు చూసి దేవుడు ఏం చేశారని వాళ్ళని దేవుడు హేయక్రియలను చూసి కనుక నేను దాన్ని చూసి వారిని వెళ్ళగొట్టింది. చూసారా, మొదటిది సొదొమ ప్రజలకు ఉన్నది ఏంటంటే సమృద్ధి. సమృద్ధిలో నుంచి పుట్టుకొచ్చినదే గర్వం. మనకి బాగా అన్ని పుష్కలంగా మనకి ఉన్నప్పుడు మనం ఒక గర్వస్థితిలోకి వెళ్ళిపోతాం, గర్వాంధులం అయిపోతాం, గర్విష్ఠులుగా తయారవుతుంది. దేవుని బిడ్డల్లో కూడా ఈ గర్వం అనేది చాలా తెలివిగా చోటు చేస్తుంది. దేవునికి నచ్చనిది మొట్టమొదటిది ఏదన్నా ఉందంటే ముందుగా అది ఏంటంటే గర్వం. దేవుడికి నచ్చదు. దేవుడు గర్విష్ఠులకు దూరస్తుంది, దీనులకు ఆయన సమీపస్తుంది. దేవుడికి అస్సలు నచ్చుదండి గర్వం అని. గర్వాంధులుగా వారి సమృద్ధి వారిని గర్వములోకి నడిపించు. ఈ గర్వము ఎంతవరకు వెళ్ళిందనంటే అక్కడున్న దీనులను దరిద్రులను కూడా వారికి తిండి సరిగ్గా పండటం లేదు. ఇప్పుడు ఈ దీనులు దరిద్రులు ఏం చేస్తారు? ఈ సొదొమలో ఉన్న పరదేశులందరూ కూడా ఏం చేస్తారు? యెహోవాకు మొరపెడతారు, ఏకైక దేవునికి మొరపెడతారు. అయ్యా ఎక్కడున్నావు? ఆకలి బాధలు, ఆకలి కేకలు, వీళ్ళు చూస్తే మాకు తిండి పెట్టడం లేదు, ఎలాగయ్యా? మీరే ఏదో ఒకటి చెయ్యాలయ్యా అని వాళ్ళు మొరపెట్టారు. ఇటు దీనులు దరిద్రులు పెట్టిన మొర, ఇటు నీతిమంతుడైన లోతు వారి కుటుంబ సభ్యులు పెట్టిన మొర. ఇష్టం లేకుండా, బాగా వినాలి మాట, ఇష్టం లేకుండా సొదొమ ప్రాంతంలో పరదేశులను వారి గర్వములో పుట్టుకొచ్చిన ఆ తుచ్చమైన అభిలాషులకు వారిని కూడా ఆ యొక్క పాపములోకి దించినప్పుడు వారికి ఇష్టం లేకపోయినా సరే వారు ఆ పని చేస్తూ పెట్టిన మొరని దేవుడు విన్నారు. దేవునికి మహిమ కలుగును. దేవుడు విన్నారండి. దేవుడు వారి మొర విన్నారు. లోతు కుటుంబం చేసిన ప్రార్థనను విన్నారు. పరదేశులు, దీనులు, దరిద్రులు ఆ ఆకలి బాధలకు వారి పెట్టిన మొరను దేవుడు విన్నారు. మూడవదిగా ఆ యొక్క పాప స్థితిలోకి బలవంతంగా సొదొమ ప్రజలు ఆ బయట ప్రజలను వారిని ఆ పాపము చేయమని ప్రేరేపించినప్పుడు, ఎలాగైతే లోతు కుటుంబం మీదకి దాడికి వచ్చి ఆ ప్రజలు తప్పు చేయమని అడిగారో, అలాగే అక్కడ ఉన్న వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకి నచ్చకపోయిన పరిస్థితులను బట్టి వారు పెట్టిన మొర. ఇన్ని మొరలు విన్న దేవుడు ఏకంగా భూమి మీదకి దిగి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. ప్రార్థన వినే దేవుడు. లోతు ప్రార్థన విన్న దేవుడు, దీనుల దరిద్రుల ప్రార్థన విన్న దేవుడు. మీకు అర్థమవుతుందండి? ప్రార్థన వినే దేవుడు. అందుకే మనం మొరపెట్టాలి. మొరప్పుడు ఆపకూడదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. జరుగుతున్న పరిస్థితుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు ఆపకూడదు. ప్రార్థన ఆపే ప్రసక్తి ఉండకూడదు మన జీవితంలో. దేవునికి ఎప్పుడు మొరపెడుతూనే ఉండాలి. మన మొర వెంటాడు దేవుడు. అన్యాయాన్ని, దుష్టత్వాన్ని, దుర్మార్గతను మన కళ్ళతో మనం చూసినప్పుడు మనం మొరపెట్టాలి. ఆ మొర పెట్టినప్పుడు దేవుడు ఆ మొర నిశ్చయంగా వెంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. మొర విన్న దేవుడు ఏకంగా పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చేస్తాడు. సరాయికి ఒక మంచి కబురు చెప్తున్నాడు. సరాయి, నువ్వు గర్భవతిలో. ఆ తర్వాత సరాయిని శారాగా మార్చాడు దేవుడు. శారాగా మార్చిన తర్వాత వచ్చిన ఆ పని పూర్తి చేసుకొని ఇప్పుడు సొదొమ లెక్క తీర్చున్నందుకు, సొదొమ యొక్క పాపం యొక్క ఆ పరిస్థితికి దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఇప్పుడు సొదొమ వైపు వెళ్తున్నాడు.
వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే దేవుడే ఏమో నా స్నేహితుడైన అబ్రహాం నేను ఈ విషయం చెప్పకుండా ఎలా దాయగలనని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు దేవుడైన యెహోవా అబ్రహాం సొదొమ నుండి నాకు మొరొచ్చింది, ఆ మొర చాలా గొప్పది, వాటి పాపము బహు భారమైనది కనుక. 13:13 కూడా ఇదే మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 13:13 దుష్టులను సరే సొదొమ గురించిన స్టేట్మెంట్. మరి అలాంటి పట్టణంలోకి వెళ్ళి కాపురం ఉంటున్నాడు ఎవరు? లోతు. దేవునికి స్తోత్రం. లోతు వెళ్ళబట్టి ఆ ప్రాంతంలో జరుగుతున్న దుష్టత్వాన్ని చూసి లోతు ప్రార్థన చేయబట్టి దేవుడు దిగి రాబట్టి సొదొమకు అలాంటి పరిస్థితి జరగడమును బట్టి ఈ రోజు వరకు కూడా అది మనకి ఒక మాదిరిగా, ఒక పాఠంగా మనకి మన ముందు సూచనగా ఉంది, ఒక మాదిరిగా ఉంది. ఇలాంటి తప్పుకి ఇలాంటి శిక్షను దేవుడు విధిస్తాడని అక్కడ మనకి ఆ సొదొమ పట్టణం ఒక మాదిరిగా ఉంది. దేవుడికి మహిమ కలుగుతుంది. చక్కటి విషయాలు బైబిల్ గ్రంథములు అన్ని కూడా మనకి రాయించి పెట్టారు దేవుడు. పాపం కూడా పండాలి, పాపం కూడా పండాలి. పాపాలు ఉగ్రత. అందుకే ఇక్కడ దేవుడు అంటున్న మాట చూడండి, వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చెప్పునని వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూద్దును. చెయ్యని ఎడల నేను తెలుసుకుందని నేను. మొర విని వెళ్ళిపోయి తీర్చేట్లేదు దేవుడు. ఆ మొరకి తగ్గట్టుగా అక్కడ పరిస్థితి ఉందో లేదో నేను చూస్తాను. ఇక్కడ ఒక సూత్రం మనం నేర్చుకోవాలి. నీ మనసుకు కష్టమైందని చెప్పి నువ్వేదో ప్రార్థన చేసినంత మాత్రాన మనసు విరిగి ఫలానా వ్యక్తి నాకు ఇంత హాని చేశాడు, ఇంత అబద్ధం ఆడాడు, నాకు ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పి ఆ కోపంలో నువ్వు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు తీర్చుడు. దేవుడు వచ్చి ఆ పరిస్థితిని చూస్తాడు. అది నిజమా కాదా, ఎంత న్యాయవంతుడు. మొర వెళ్ళింది, మొరళ్ళడం మొర కప్పుకుందంట. ఎంత విసిగించారో ఈ మొర. ఇజ్రాయేలీ ప్రజలు ఆ యొక్క మట్టిని తొక్కుతూ ఇటుకల కోసం ఐగుప్తు దేశంలో యెహోవాకు మొర పెట్టారు. ఆ మొర ఎంత చిరాకు రప్పించిందో దేవుడికి. ఆ మొర దేవుడిని ఎంత విసిగించిందో. ఆ మొర దేవుడిని ఎంత విసిగించకపోతే ఆ దేవుడే స్వయంగా భూమి మీదకి రావడం ఏంటండి? దేవునికి స్తోత్రం కదా. మొర వినేసి దేవుడు ఏదో చేసేద్దాం అనుకోవటం లేదు, కానీ వచ్చి ఆయన పరిశీలిస్తున్నాడు. ఒక జడ్జిగా, ఒక నీతిమంతుడిగా. కెరూబుల మధ్య ఆసీనుడైన యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఎలా చేయుచున్నాడు ఆయన రాజ్యం? నీతి న్యాయములతో చేయుచున్నాడు. ఒకవేళ మొరపెట్టిన వాళ్ళు చెప్పింది రైటా రాంగా? ఒకవేళ రాంగ్ అయితే అనవసరంగా నీకు శిక్షించాలి కదా. అది నిజమా కాదా నేనే వచ్చి చూస్తాను, నేను తెలుసుకుంటాను అంటున్నాడు యెహోవా. అందుకే లోతింటికి ఆ ఇద్దరు దేవదూతలు వెళ్ళినప్పుడు దేవదూతలే చూసి తెలుసుకొని తలుపేసి వారికి బుద్ధితనం కలిగేసి దేవదూతలు అప్పుడు ఎస్ లోతు చేసిన ప్రార్థన కరెక్టే. అన్యులు, పరదేశులు, దరిద్రులు, దీనులు చేసిన ప్రార్థన కరెక్టే. ఈ మొర కరెక్టే. ఎస్ ఇక్కడికి జడ్జిమెంట్ రావాలి అని ఆ దూతలు దేవుని తీర్పును దించారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. బాగా వినండి. అబ్రహాం సాగనంపుతున్నప్పుడు జరుగుతున్న పరిస్థితి అంతా. సాగనంపుతున్నాడు. ఇంకా సాగనంపుతూ ఉండగా యెహోవా దేవుడు అంటే యేసునాథుడు అబ్రహాంకి కబురు చెప్పాడు. చెప్పగానే ఈ ఇద్దరు దేవదూతలు వెంటనే సొదొమ వైపు వెళ్ళిపోయారు.
వారు వెళ్ళిపోతూ ఉండగా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది మిగిలారంటే 2 మిగిలారు. ఒకరు స్వయాన దేవుని కుమారుడు, ఇంకొకడు ఆయన కుమారుడైన అబ్రహాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా. వీళ్ళిద్దరే ఉండిపోయారు. ఇప్పుడు ఇంకా అక్కడ ఎవరు లేరు, వాళ్ళిద్దరు తప్ప. యెహోవా సన్నిధి, అబ్రహాం. ఇప్పటికి ఒక కబురు వచ్చింది. ఒక కబురు ఏంటంటే, ఆ కబురు ఏంటంటే, నీ సొదొమను నాశనము చెయ్యబోతూ ఉన్నాను. అక్కడ చూడండి, మంచి మాట రాయబడి. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిన నిలిచి ఉండేను. వాక్యం కంగారుగా గాబరగా చదివేస్తే ఏం అర్థం కాదు. అదే నిదానించి గనక పరిశుద్ధాత్మ శక్తితో మనం ఆయన మీద ఆధారపడి గనక చదవగలిగితే చాలా గొప్ప విషయాలు మనం బయటపరచుకుంటాం. అబ్రహాం యెహోవా సన్నిధిన నిలిచి ఉండేను. యెహోవా స్నేహితుడు అబ్రహాం, యెహోవా చేత పిలుపు అందుకున్నవాడు అబ్రహాం. ఇప్పుడు నాకు ఒక వచనం గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసమునకు మిమ్మలను పిలిచిన దేవుడు నామదగినవాడు. ఇప్పుడు అబ్రహాం ఎవరితో సహవాసం చేస్తున్నాడు అక్కడ చూసారా? అబ్రహాము నన్ను చూసి సంతోషించేను. 8:56. అబ్రహాము నన్ను చూసి సంతోషించాడు అని యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయం. అదేంటండి, మీ యేసు ప్రభుకి పట్టుమని 50 ఏళ్ళు కూడా లేదు, అబ్రహాం చూడటం ఏంటి? యేసయ్యని ప్రభు అంటారు, అబ్రహాం కంటే దేవునికి స్తోత్రం కలుగుతాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంకా ముందుకెళ్తున్నాను. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిన నిలిచుండేను. అండర్లైన్ చేసుకోండి. నిన్న కూడా ఒక వాగ్దానం చెప్పాను మీకు, అది 19వ వచనం వాగ్దానం. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనంతటిని ఎరిగి ఉన్నాను. అది కూడా ఒక వాగ్దానం, ఇది కూడా ఒక వాగ్దానం. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిన నిలిచి ఉండేను. 2 వాగ్దానాలు. ముందుకెళ్దాం. 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా ఆగండి. 2 దేవదూతలు వెళ్ళిపోయారు. 2 దేవదూతలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలింది దేవుని కుమారుడైన యేసునాథుడు, అబ్రహాం. వీళ్ళిద్దరూ చక్కగా ఇప్పుడు ఏ అడ్డంకు లేదు, ఏ అడ్డు లేదు, ఏ బాధ లేదు. ఎవరు ఉన్నారని లేదు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని హల్లెలూయా. అబ్రహాం ఒంటరిగా తన ప్రభువుతో మాట్లాడుకుంటున్నాడు. సమీపించి అనే మాట ఉంది కదండి. అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లా అన్నందుకు కూడా ధైర్యం ఉండాలి కదండి. కళ్ళ ముందు ఉన్న ప్రభు మన ముందు, మనకి కళ్ళ ముందు లేడు. విశ్వాసంతో మనం ఆయన చూస్తూ, కానీ అబ్రహాం కళ్ళ ముందు ఉన్నాడు. ఎవరు? ప్రభు. ఆ ప్రభువుతో ధైర్యం చేసి అబ్రహాం అంటున్నాడు, అయ్యా, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా. ఎంత మాట అనేసాడండి. మనకు అలా అనిపిస్తుంది, కానీ యాత్ర ఏంటంటే చెప్తాను. దేవుడు అబ్రహాంని ఎరిగిన్నాడు. ఎందుకంటే అబ్రహాం దేవుడిని ఎరిగి. ఎంతమందికి ఈ మాట అర్థమైందో?
చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. ఆమేన్. దేవుడు అబ్రహాముని ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాం దేవుడిని ఎరిగి ఉన్నాడు. దేవుడు హృదయం ఏంటో అబ్రహాం తెలుసు, అబ్రహాం హృదయం ఏంటో దేవుడు. అందుకే దేవుడిని అడుగుతున్నాడు స్వయంగా అబ్రహాం, దుష్టులతో పాటు నీతిమంతుల్ని కూడా నువ్వు చంపేస్తావా? క్వశ్చన్ అడిగాడు. అంటే దేవుని అథారిటీకి, దేవుని సార్వభౌమత్వానికి ఒక ప్రశ్న వేస్తాడు. మన జీవితంలో మనకు కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, పుట్టక ముందు ఎక్కడున్నాను, మీకు ఉన్నాయో లేదో ప్రశ్నలు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉండేవి ప్రశ్న. ఇప్పుడు అర్థమవుతుంది, చిన్నప్పటి నుంచే ఆ సత్యాన్వేషణ అనే అనుభవం ప్రభు నాకు చిన్నప్పటి నుంచి పెట్టి. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు ఏంటి ఆలోచన నాకేనా దొరుకుతాయా అనుకునేవాడిని. కానీ ఎందుకు ఇలాంటి ఆలోచనలు నాకు చిన్నప్పటి నుంచి పెట్టాడు ఇప్పుడైతే అర్థమవుతుంది. నన్ను నిత్య రాజ్య వారసునిగా చేసి నా ద్వారా అనేకులను తన రాజ్యంపై తిప్పుకోవాలని దేవుడు నన్ను ఎంచుకున్నాడు. తల్లి గర్భంలో భిన్నంగా రూపంలో పడక ఉందే. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రశ్నలు ఉంటాయి. భూమి శూన్యంలో ఎలా వేలాడుతుంది, ఇదో ప్రశ్న నాకు చిన్నప్పటి నుంచి. అబ్రహాం ఛాన్స్ నాకు ఎప్పుడు దొరుకుతుందో, యేసునాథుని చూడండి ఎంత క్వశ్చన్లు అడుగుతుంటే ఆయన ఏమో చక్కగా ఆన్సర్లు చెప్తున్నాడు. ఇలాంటి ఛాన్స్ నాకు ఎప్పుడు దొరుకుతుందో ఆ రోజు మాత్రం యేసుప్రభు నోదలు. ఎందుకంటే గోల్డ్ క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని తీరుస్తున్నాడు డౌట్, ఇంకా తీరని ఒక పిల్లలు అడుగుతాను, ప్రభా ఎలా వెళ్ళాడు భూమి శూన్యంలో? ఆకాశానికి ముగింపేది. ఇలాంటివి చాలా ఏమంటారు, సత్యాన్వేషణ అన్నమాట. అన్వేషణ చిన్న వయసు నుంచి ఉండదు. ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు అది ఆయన పెట్టిన విత్తనం. డౌట్లు అందరికి ఉంటాయి, మనుషులందరికీ ఉంటాయి. కానీ ఆ డౌట్లు తీర్చగలిగే యేసునాథుని దగ్గరికి వచ్చినప్పుడే వాటికి కరెక్ట్ అయిన సత్య సమాధానాలు మనకి ఉంటాయి. అందుకే ప్రభు అంటారు కదా, నేనే మార్గం సత్యం జీవం. సత్యవంతుడి దగ్గరికి వస్తే మనల్ని సత్యంలో ప్రతిష్ఠిస్తాడు. అబద్ధికుల దగ్గరికి వెళ్తే మనల్ని వారు అబద్ధంతో నడిపించేస్తారు. గుడ్డోలు దారి చూపించినట్టు చూపిస్తారు. కానీ మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకి సత్యంలో ప్రతిష్ఠించి మనల్ని సత్యంలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు ఊహించలేదు మనిషి పుట్టికి ఎంత బాగుంటుందని. చనిపోయిన తర్వాత కూడా జీవితం ఎంత బాగుంటుందో మనం ఎప్పటికీ ఊహించలేదు. కానీ నిశ్చయంగా అదొక మహిమయుక్తమైన లోకం, అద్భుతమైన లోకం, గ్యారంటీగా. ఒకరోజు ఒక పూజారి నాతో ఇలా నేను పాస్టర్ అని చెప్పగానే, ఒక పూజారి చిన్న గుడిలో, ఇక్కడే చిన్నవాళ్ళ దగ్గర ఒక చిన్న గుడిలో పూజారి, నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను చిన్న పని మీద. ఆ పని మీద నేను షాప్ లో కూర్చొని ఉంటే ఈ పూజారి వచ్చిన తర్వాత ఇలా నేను పాస్టర్ అని తెలుసుకొని ఆయన ప్రశ్నలు నన్ను అడిగి నన్ను చాలా ఇబ్బంది పెడదామని ప్రయత్నించి, నానా నీ వయసు చిన్నది, ఆయన కొద్దిగా 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఏమన్నారంటే, నానా చనిపోయిన తర్వాత ఏమవుతుందో మనకి ఏం తెలుసు, దాని గురించి మనకి ఎందుకు, కానీ బతుకున్నప్పుడు చక్కగా మనం ఏదో బతికేస్తే చాలా, మనకు ఒక ధర్మం ఉంది కదా, ఆ ధర్మంలో పుట్టినా ఆ ధర్మంలోనే చచ్చిపోవాలి కదా అని ఆయన అన్నాడు. అప్పుడు నేనన్నాను, పెద్దలండి మీరు చాలా అనుభవజ్ఞులు, కానీ మీరు ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు. తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడు ఈ 70-80 సంవత్సరాల జీవితం ఉంది అని మీకు తెలిసేటని అడిగాను. తెలియదు బాబా. మరి 70-80 సంవత్సరాల బ్రతుకుతున్నారు కదా జీవన ఆయుష్ కాలంలో, మరి దీని తర్వాత ఎలాంటి జీవితం ఉందో మీకు ఎలా తెలుసు అంటే అని అడిగాను. తెలియదు కాబట్టి ఏ గొడవ లేదు కదా కాదండి, మీకు తెలియదు కాబట్టి మీరు ఏదో మాట్లాడుతున్నారు.
తెలియజెప్పే గ్రంథం ఆ గ్రంథం బైబిల్ గ్రంథం. యేసు నాథుడు మానవ సృష్టికి కారణభూతుడు, సర్వ జగత్ రక్షకుడు, సర్వ సృష్టి కారణభూతుడు. ఆయన మూలంగానే సమస్తము కలిగింది. ఆయన లేకుండా ఇది కలగలేదు. ఆ ప్రభు అద్భుతమైన మర్మాలు చెప్పారండి. అదే నిత్య జీవం అంటే. ఈ బయోలాజికల్ జీవంతో పాటు దెర్ ఈస్ అన్ ఎటర్నల్ లైఫ్ అండి. ఒక నిత్యత్వపు జీవం అవుతుంది. ఇంతవరకు అది ఏ సైన్స్ కానీ, ఏ టెలిస్కోప్ కానీ, ఏ మైక్రోస్కోప్ కానీ, ఏ ఒక బ్లడ్ రిపోర్ట్స్ లో కూడా అది కనపడలేదండి. దాని పేరే నిత్య జీవము. నిత్యము జీవించే ఒక జీవన విధానం అండి. అవుట్ ఆఫ్ టైం అండ్ అవుట్ ఆఫ్ ఈ టైం స్పియర్ లో నుంచి బయటికి వెళ్ళి ఆలోచించాలండి. అది ఆత్మలో జన్మించిన వాడే అది ఆలోచించాలి అని నేను చెప్పేటప్పుడు ఆశ్చర్యపోయాడు. ఆయనతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారండి. అదొక టైలర్ షాప్. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి అబ్బాయి వయసు పట్టుకొని 35 కూడా లేదు అంటే అది అయ్యి 5 సంవత్సరాలు లేదు. ఇది ఏంటి ఇంత డీప్ విషయాలు చెప్తున్నాడు ఏంటి అన్నట్టుగా అందరూ ఆశ్చర్యపోయారు. మరి వాళ్ళ తర్వాత ఆ విన్న వాక్యానికి వారు నీరు కట్టబడి రక్షించబడ్డారో లేదో నాకు తెలియదు. కానీ మాటకు నేను చెప్తూ ఉన్నాను. ఈ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఇస్ ఇటర్నల్ లైఫ్, దెర్ ఇస్ సంథింగ్ ఇటర్నల్. మనకు తెలియనివి చాలా ఉన్నాయి, చాలా 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 ఉన్నాయి. నాకు మీకంటే ఏవో కొన్ని విషయాలు ఎక్కువ తెలుసనే ఇప్పుడు నాకు నేను చెప్తుంటే మీరు వింటూ ఉన్నారు. కానీ నేను అనుకుంటున్నాను నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసింది అసలు ఏమీ కాదనిపిస్తుంది. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్. మహాజ్ఞానం, మహాజ్ఞాని పరిశుద్ధాత్ముడు, మహా సర్వాంతర్యామి యేసునాథుడు, దేవుడు, గాడ్, సైన్స్ ఆఫ్ గాడ్, థియాలజీ ఆఫ్ గాడ్, ఫిలాసఫీ ఆఫ్ గాడ్. ఈ అనంతం చాలా 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 వాస్ట్ సబ్జెక్ట్. ఇన్ఫినిటీ, అంతం లేదు. ఇంకొక దేవుడు మనకి ఎన్ని అనుమానాలు ఉంటాయి. మీకు ఇంకొకటి చెప్తా, నాకు ఈ అనుమానం లేదు అని అన్నోడు అసలు ఇంకా రక్షించబడలేదు. నా దేశం రక్షించబడిన వ్యక్తికి అనుమానాలు వస్తాయి. రక్షించబడిన వ్యక్తికి ఇది ఎందుకు ఇలా అనే ప్రశ్నలు పడతాయి. నిత్య జీవం అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి ప్రశ్నలు వస్తాయి. విశ్వాస జీవితంలో ప్రశ్నలు లేకుండా ఒక్కడికి కూడా ముందుకు పడదు. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు ఏంటి నాకు ఎన్ని డౌట్లు వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి అనుకోవద్దు. రావాలి. మీకు వస్తున్నాయి కాబట్టి మీ విశ్వాసం సరైనది. క్వశ్చన్లు ఎందుకు వస్తాయి తెలుసా? ఆన్సర్లు దేవుడు మీకు ఇవ్వనందుగా వస్తున్నాయి క్వశ్చన్స్. అయితే వెంటనే రావాలని ఎప్పుడు పట్టుకుంటాం. ప్రభా ఈ క్వశ్చన్ నాకు వచ్చింది, నువ్వే నాకు ఆ క్వశ్చన్ కి క్లారిఫికేషన్ ఇచ్చింది అని ఆయన వదిలేస్తే ఆయన బయలుపరుస్తుంది. హల్లెలూయా. ఏంటనుకున్నారు? విశ్వాసము అనేది ఎలాంటిదంటే అమ్మమ్మ దగ్గరికి ఆ పాము రూపంలో దూరిన ఆ లూసిఫర్ వచ్చి అమ్మమ్మని అనుమానం పెట్టాడు. అమ్మ మీ విశ్వాసమును పరీక్ష మీలో ఓర్పుకుంటున్నాను తిరిగి వాటిలోకి మీరు పడినప్పుడు మహానందమని తలచు. ఇప్పుడు మనకు కూడా అనుమానాలు పెడుతున్నప్పుడు వాడు మనం మహానందమని తలంచాలి. ఎందుకంటే అనుమానానికి సమాధానం ఇచ్చే దేవుడు మనకున్నాడు. అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా దుష్టులతో నాశనం చేయదువా? దేవుడేమన్నాడు, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలము నాశనం చేయకున్నావా? అప్పుడు దేవుడు ఏమన్నారంటే, ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా వారిని బట్టి ఆ స్థలం అప్పుడు దేవుడు ఆన్సర్ చెప్పిస్తారు. అబ్రహాం
50 మంది ఉంటే శాంక్షన్, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయి. క్వశ్చన్ వేశారు, వెంటనే ఆన్సర్ చెప్పేసారు. చూడండి అక్కడ అబ్రహాం చెప్తున్న మాటలు 25 వచ్చిన ఒకసారి మళ్ళా ఆ చెప్పున చేసి క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగి మళ్ళీ అబ్రహాం దేవుడిని అక్కడ స్తుతిస్తూ ఉన్నాడు, పొగుడుతూ ఉన్నాడు. దేవుని క్రియని దేవుడికే, దేవుడి గుణాన్ని దేవుడికే స్తుతి రూపంలో ఒక నైవేద్యంగా చెల్లిస్తున్నాడు. దేవుని గుణం ఆయన నీతి న్యాయములు కలిగించువాడు, కనికర సంపన్నుడు, కృపామయుడు, దయామయుడు అని దేవుడికి పట్ల అక్కడ గుర్తు చేస్తున్నట్టు దేవుడిని అక్కడ స్తుతిస్తున్నాడు. అప్పుడు దేవుడు, ఆ యెహోవా దేవుడు ఏమన్నాడనంటే, ఆ 3వ మనిషి రూపంలోకి వచ్చినది యెహోవా దేవుడు, శరీరధారిగా దిగి వచ్చిన ఆ ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ ఏమన్నారంటే, 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ స్థలంలో ఏమి చేయను అని చెప్తాను. దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా అక్కడి నుంచి మొదలైందండి చదువు. అందుకు అబ్రహాము, ఇదిగో నేను ప్రభుతో మాట్లాడి తెలుసుకున్నాను. మళ్ళీ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, స్తుతించాడు, ఆన్సర్ వచ్చింది. మళ్ళీ తగ్గించుకుంటున్నాడు. అయ్యా నేను మళ్ళా ఇదే క్వశ్చన్ అడుగుతున్నానని నువ్వు చిరాకు పడక, ధూళిని పురుగు వంచి వాడిని నేను తెగిస్తున్నానని నా మీద నువ్వు కోపం చూపక, ఒకవేళ 5 తక్కువైతే 50 మందిలో 45 మంది ఉంటే, అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనని అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే ఆయన చెప్పారు. చూడండి 50, 45 అయింది, 45, 40 అయింది, 40, 30 అయింది, 30, 20 అయింది, 20, 10 అయింది. అబ్రహాం డైరెక్ట్ గా అడిగచ్చు కదా, అయ్యా మా తమ్ముడు కొడుకు ఒకడు ఉన్నాడు, లోతును కాపాడే అని అడగచ్చు కదా. మీకు అర్థమవుతుందా? అబ్రహాం ప్రార్థన జీవితం, ఆ ప్రాంతాన్ని రక్షిద్దామని ప్రార్థన చేశాడు. యాక్చువల్ గా ఉగ్రత నాపేద్దామని ఆ ప్రాంతం అంతటిని రక్షించేలా ప్రార్థన చేశాడు. కానీ ఒక విధంగా తన ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. కానీ మరొక కోణంలో అబ్రహాము హృదయములో ఉన్న ఆవేదనంతా లోతు కోసం కాబట్టి లోతును మాత్రము దేవుడు తప్పించారు. దేవునికి మహిమ కలుగుతుంది. మీకు 2-3 సూత్రాలు చెప్తాను. మీ జీవితంలో ప్రేయర్ లైఫ్ లో మీరు బలపడినందుకు మీకు చాలా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. అబ్రహాము విశ్వాసం, అబ్రహాము విశ్వాసం దేవునితో ప్రార్థన విజ్ఞాపన చేసే స్థాయికి తీసుకెళ్ళి. వినండి మళ్ళీ చెప్తాను. అబ్రహాం యొక్క విశ్వాసము, అబ్రహాం యొక్క అన్వేషణ, దేవుని మీద అబ్రహాం పెట్టుకున్న ఆ గొప్ప నిరీక్షణ, గొప్ప వెతుకులాట, తట్టుడి తీయబడు, అడుగుడి నీకు ఇవ్వబడు, తట్టుడి నీకు తీయబడుతుంది కదా. ఈ 3 చేశాడు అబ్రహాం. అబ్రహాము విశ్వాసము అబ్రహాముకి ఏ స్థానం ఇచ్చేది అని అంటే, దేవుడినే తన తీర్పు ఆపుకోమని విజ్ఞాపన చేయగలిగే స్థితిని ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నాను మీకు, యువర్ ఫెయిత్
ఈజ్ వ్యాలిడ్, యువర్ ఫెయిత్ ఈజ్ కాంక్రీట్. ఇంకో పాయింట్ కూడా చెప్తాను, మీరెవరో మీకు తెలియదు. వాస్తవానికి యేసు రక్తంలో కడగబడిన మీరెవరో మీకు తెలియదు. అసలు యేసు రక్తంలో కడగబడిన మన స్థాయి మనకి అర్థం కాకుండా మన నేత్రాలకు అవిశ్వాసం అనే పొరలు ఏర్పడుతుంది. దేవునిలో మన స్థానం ఏంటి అంటే ఉగ్రతను ఆపగలిగే మొర మనం పెట్టవచ్చు. మొరే ఆన్సర్ అంటే ఉగ్రతని ఆపే శక్తి మనకు లేదు. మళ్ళీ వినాల ఉగ్రతను ఆపండయ్యా అని ప్రార్థన చేయగలం. కానీ ఇక్కడ అబ్రహాం దేవుడితో ఎంత ఫ్రెండ్లీ సంభాషణ చూడండి. అయ్యా 50 మందిని ఉంటే ఆపేస్తాను, చివరికి 10 మంది ఆపేస్తాను అంటే అక్కడ 10 మంది కూడా లేదు. అది విషయం మీకు అర్థమవుతుంది. సొదొమ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. మరి ఎంతమంది ఉన్నారు? నా రీసెర్చ్ లో నేను కనుగొన్నది ఒక్కడే. అతనే ఎవరనంటే లోతు. ఎలా చెప్పారండి పాస్టర్ గారు మీరు? పేతురు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు రచించిన ఆ వాక్యమును బట్టి లోతు నీతిమంతుడు. 2 పేతురు 2వ అధ్యాయం 7-8 వచనం లోతు నీతిమంతుడు రాయబడింది. 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో లోతు నీతిమంతుడు రాయబడింది. మరి తన భార్య తన బిడ్డలు లోతును బట్టి వాళ్ళు నీతిమంతుడే. 10 మంది లేరండి. 10 మంది ఉంటే దేవుడి స్తోత్రం. సొదొమ పట్టణం ఆ రోజు సేవ్ అయిపోతుంది. 10 మంది నీతిమంతులు ఉంటే బాగుంది. ఆ రోజులో సొదొమలో 10 మంది కూడా లేరు. పట్టణం నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు ఆ పట్టణంలో. ఆయన పేరే లోతు. ఆయన బట్టి తన భార్య తన బిడ్డలు, ఈ బిడ్డలిద్దరికి కూడా సంబంధాలు కుదిరి అక్కడున్న సొదొమ కుర్రోలతో అక్కడున్న అని వాళ్ళ రక్షించబడలేదు, వాళ్ళ నాశనం అయిపోయారు. కానీ ఈ 9 మాత్రమే సేవ్ అయ్యారు. దేవుని స్తోత్రం కలుగుతారు. అబ్రహాం విశ్వాసం ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే అబ్రహాంకి దేవుడితో మాట్లాడుతున్నాడు జనరల్ గా. నువ్వు 10 మందిని రక్షిస్తానంటున్నాడు దేవుడు. మన విశ్వాసము మనం కనుక నమ్మి ప్రార్థన చేయగలిగితే అన్ని జరిగిపోతాయని చెప్పండి. ఈ రోజుల్లో బోధలు ఎలా ఉన్నాయంటే, దయచేసి నేను ఎవరిని విమర్శించడం లేదు. పుల్పిట్ పరిచర్య చాలా పాడవుతున్న రోజుల్లో మనం ఉన్నాము. ప్రసంగ శాస్త్రము పూని అయిపోతుంది. పెద్ద ప్రసంగికులు ఆంధ్రాలో, చాలా పాపులర్ ప్రసంగికులు కమీడియన్స్ అయిపోతున్నారు. కమీడియన్స్, జోకర్స్ అయిపోతున్నారు, సింగర్స్ అయిపోతున్నారు. సినిమా పాటలు తీసుకొచ్చి దేవుని పాటలుగా మార్చేసి మీరు తెల్లబట్టలు వేసుకున్నాం కాబట్టి మేము ప్రతిష్ఠితులము అని చెప్పుకుంటున్నారు. క్రియల వలన రక్షణ రాదని బైబిల్ చెప్తుంటే ఇదేమో క్రియల వలన. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుందో. మేము ప్రతిష్ఠితులము, మేము అన్ని వదులుకొని వచ్చాం, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు కనలేదు కాబట్టి మేము నెంబర్ 1 అని చెప్పుకుంటున్నాం. దేవుడిలో మేము అన్ని ఫస్ట్ స్టార్ట్ చేసాం. చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. దురద చెవులు గలవారు ఉంటారంట లాస్ట్ రోజుల్లో. చెవుకు దురద ఎవరు బాగా చెప్తే పెంచు ఉంటారు. కానీ అది పరిశుద్ధాత్మ బోధ కాదా? తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు మోసపోతారు. ఎక్కడెక్కడ విషయాల్లో ఏమేమి పోలుస్తుంటారు. ఎస్తేరు గ్రంథంలో నపుంసకుడైన హేగే ఉంటే ఆ హేగేని తీసుకొచ్చి పరిశుద్ధాత్ముడికి పోలుస్తున్నారు. నపుంసకుడికి పరిశుద్ధాత్మకి ఎంత సంబంధం ఉందండి?
7 నపుంసకులట ప్రతిష్ఠిత కలిగిన సేవకులంట. ఇక్కడ కంపారిజన్ ఉందండి. హోలీ స్పిరిట్, ఆయన పేరులోనే హోలీ 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 హోలీ, ఆయన తీసుకొచ్చి ఎవరితో పోలుస్తున్నారు? అటు ఇటు కాని నపుంసకులతో పోలుస్తున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, మొన్న మేము చాలా మంది పాస్టర్స్ అందరూ కూర్చొని ఈ విషయం మీద డిస్కస్ చేశాం. ఇలాంటి బోధనలు కూడా ఖండించాలని కూడా మేము కంకణం కట్టుకున్నాం. ఒక రాజు అశ్వరోషు సబ్జెక్ట్ లో నుంచి కొంచెం ఒకటి వెళ్తున్నాను, మీరందరూ క్షమించాను. అశ్వరోషు రాజు రాణీల దగ్గర, రాణీలకి సెక్యూరిటీగా నపుంసకులను పెట్టేవాడు. ఎందుకంటే సైనికులను పెడితే రాణీలతో సక్రమ సంబంధాలు పెంచుకుంటారు, నపుంసకులు అయితే వీళ్ళు నా రాణి నా స్త్రీలను ఏమీ చేయలేరని చెప్పి అటు ఇటు కాని ఆడంగితనం కలిగిన నపుంసకులను పెట్టేవారు. ఇప్పుడు ఆ నపుంసకుడిని తీసుకొచ్చి వీళ్ళేదో కొత్తగా బోధ చెప్పాలని పరిశుద్ధాత్ముడితో పోలుస్తుంది. అంత్య దినములలో స్వార్థప్రియులు, బింకములాడుతారు, వెటకారం ఎక్కువైపోయిన రోజు, భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కనుక మనం కాపాడకపోతే దెబ్బలు, చాలా దెబ్బలు. అబ్రహాం యొక్క విశ్వాసము ఉన్న స్థాయిని బట్టి అబ్రహాం దేవునితో విజ్ఞాపన చేయగలుగుతున్నాడు. అబ్రహాం స్థితి అలాంటిది. అబ్రహాం ఆ రేంజ్ లో తీసుకెళ్తుంది ఆ విశ్వాసం. నమ్ముట మన వలనైతే నమ్మే మనకు దేవుడిలో అన్ని సాధ్యమే. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా? హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. మన విశ్వాసం అంటే మన నమ్మకము అనే స్థాయి, మన విశ్వాస పరిమాణం దేవుడిలో మనకు ఒక మంచి స్థాయిని ఇస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. అబ్రహాం ఒక యాజకునిగా, ఒక మధ్యవర్తిగా, దేవుని స్నేహితుడిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మీకు ఇప్పుడు చిన్న కంపారిజన్ చెప్పి ముగించేస్తాను. దేవుని యొక్క గుణం ఏంటంటే, దేవుని యొక్క గుణం ఏంటంటే బావేనండి, అబ్రహాంకి తెలియని విషయాన్ని తెలియజేసి ఒక విజ్ఞాపనను పుట్టించాడు అబ్రహాం జీవితంలో. బావినాలు అబ్రహాంకి తెలియని ఒక విషయం, సొదొమను నాశనం చేస్తున్నాననే విషయం తెలియదు అబ్రహాం. ఇప్పుడు ఆ విషయం అబ్రహాంకి చెప్పిన తర్వాత అబ్రహాం ఇప్పుడు ప్రార్థన ప్రారంభిస్తున్నాడు. యాక్చువల్ గా దేవుడికి సొదొమను నాశనం చేయడం ఇష్టం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను దిగి వెళ్తున్నాను, అక్కడ ఆ పరిస్థితి ఉందో లేదో నేను చూస్తాను. కానీ వెళ్ళి చూసిన తర్వాత అక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది. ఏకంగా దేవదూతల్ని ఓడాలి అని కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు. దేవుడి పాపం రక్షిద్దామనే ఉంటాడు చివరి సెకండ్ వరకు పరమరామయ్య. ఎంత కరుణిద్దామని అక్కడికి వెళ్తే తీరా ఎల్లితోటే ఎవరితో ఇప్పుడు ఏ తీర్పు తీరుద్దామని పరలోకం మీదకి దిగొచ్చారో వాళ్ళతోటి చేయాలని. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు ఇప్పుడు రక్షించగలరా? రక్షించు. అబ్రహాం విశ్వాసం చూడండి, అడ్డుపడదామని ప్రయత్నిస్తున్నాడు, అడ్డుపడిపోయాడు. ఆలోచించు. దేవునికి నిజమైన గౌరవం, నిజమైన పూజని అర్పించాడండి అబ్రహాం. అయ్యా 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 నేను తెగిస్తున్నాను, నన్ను కరుణించు, కాపాడు. ఎంత తగ్గింపు, ఎంత నమ్మకం దేవుని యొక్క తీర్పు మీద. నువ్వు అన్యాయంగా ఎవరికి తీర్పు తెచ్చు ప్రభు అంటున్నాడు అబ్రహాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దుర్దినాల్లో బ్రతుకుతున్నాము. వాక్యంలో సరిగ్గా విభజించి మనల్ని మనం
ఆ వాక్యమును అర్థం చేసుకునే రోజుల్లో మనం లేవు. ఈ రోజులో అలా లేవు పరిస్థితులు. వాక్యాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఉదాహరణ ఏం కాదు, నిజమే. జీవితంలో అన్నింటిలో ఓడిపోయాం. ప్రతి మానవుడు జీవితంలో అన్ని కోణాల్లో ఓడిపోయాడు. అన్ని కోణాలు. అబద్ధం ఆడే విషయం ఓడిపోయాం. చూపులు ఓడిపోయాం. చెవులు దొరద ఓడిపోయాం. క్రియలు మీకే తెలుసు ఆన్సర్. నడక ఓడిపోయాం. అంటే ఓవరాల్ గా ఏ భేదం లేదు. మన కులం ఏదైనా, మతం ఏదైనా, రంగు ఏదైనా, జాతి ఏదైనా, మనందరం పాపులమే. మీ అందరిలో నేను ఒక ప్రధాన పాత్ర. కానీ నేను చెప్పేది ఏంటంటే విశ్వాసంలో ఓడిపోవద్దు, భక్తి జీవితంలో ఓడిపోవద్దు, సత్యాన్వేషణలో ఓడిపోవద్దు. వాక్యం జోలికి వచ్చినప్పుడు ఎవరైనా కాంప్రమైజ్ అన్ని ఓడిపోయాం. తాగుబోతులు, తిరుగుబోతులు, సినిమాలు చూస్తాం, ఎలా కలిస్తే అలా బ్రతికి, ఎలా కలిస్తే అలా మాట్లాడు. ఈ రోజుకి మనం సంపూర్ణంలో కాని పరిస్థితి, ఓడిపోతూనే ఉన్నాం. మరి ఇందులో గెలుస్తాం, యేసులో గెలుస్తాం. దేవుని స్తోత్రం. విశ్వాసంలో గెలుస్తాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. వాక్యం విషయంలో రోషంగా బ్రతుకుతాం. మన పరిశుద్ధత, మన క్రియలు, నేను తెల్లబట్ట చేసుకుంటే అది పెద్ద విషయమేం కాదు. నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉంటే పెద్ద విషయమేం కాదు. ఈ లోకంలో అదే నేను ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి ముఖం పీక్కుపోయి ఈ గంట వచ్చింది అనుకోండి, ప్రజల ముందు ఎంత పేరో నాకు. అయ్యగారు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. కానీ దేవుడు ఎలా చూస్తుందో తెలుసా? నేను దగ్గర మీ ఫాస్టింగ్, వేషధారణ ఫాస్టింగ్. ఆయనకి ఏం కావాలంటే విశ్వాసం కావాలా. నీ భక్తి కనబడేది కాదు, పబ్లిసిటీ చేసుకునేది కాదు. నీ భక్తి అంతరంగంలో ఉండాలి. అంతరంగం ఉండాలి. అలాంటి హృదయం అంటే దేవుడికి ఎంతో ప్రజలను ఆకర్షించుకునే పరిచర్యలుగా మారిపోతున్న రోజుల్లో ప్రభువుని ఆకర్షించుకునే సంఘముగా మనం. సంఘం అంటే నా ఉద్దేశంలో మళ్ళీ ఒక బ్యానర్ కాదు, మనమే ఒక సంఘం. ప్రభువుని ఆకర్షించుకుంటాం. ఈ హడావుడిగా జరుగుతున్న ఈ స్టేజ్ మీద పరిచర్య, ఫేస్బుక్, వాట్సాప్ లో జరుగుతున్న పరిచర్యలు చూసి మోసపోవద్దు. నీ దేహమే దేవుని ఆలయం. నీ దేహంలో కనుక ఆయన మీద నమ్మకం ఉంటే దేవుడికి నువ్వు అంటే ఇష్టం. దేవుడు నీకు స్నేహం చేస్తాడు. ప్రతి క్షణం ఆయన స్నేహానికి నువ్వు కనుక స్నేహాన్ని అందజేస్తే అబ్రహాం లాంటి భక్తి జీవితంలో ఇంకా ఆయన కంటే ముందుగా ఎక్కువగా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించగల సమర్థుడని. ఆమేన్. 33వ వచనం చదువుతాం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి ప్రభు అబ్రహాముతో మాట్లాడి, అంటే ఆ ప్రార్థన సన్నివేశం అంతా అయిపోయినంత వరకు ఉన్నారు. అయిపోయిన తర్వాత ప్రభు వెళ్ళిపోయారు పరలోకానికి. అబ్రహాం తన ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిపోయి అబ్రహాం ఏం చేసి ఉంటాడు? నిన్న నాకు ఈ తలంపు వచ్చింది. రాత్రి 1 గంటకి మెలకుగా ఉండి ఆలోచించి, అబ్రహాము ఈ నక్షత్రం ప్రార్థన ఇవన్నీ చేసి ఎన్ను చూసి అలా సాగనంపి స్వయంగా దేవుని కుమారుడిని చూసి ఇంటికి వచ్చాడు కదా. ఇంట్లో ఏం చేస్తాడు? బాధ్యత కలిగిన మగసిరి భక్తి కలిగిన వ్యక్తిగా కుటుంబాన్ని దైవ బోధన ఇస్తూ దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాముకి తెలుసు తనని నిశ్చయంగా దేవుడు ఆశీర్వదించుకుంటున్నాడు. అబ్రహాముకి తెలుసు తనలో నుండి ఒక గొప్ప జనాంగాన్ని దేవుడు బయటకు తీసుకొని వస్తున్నాడు. అబ్రహాముకి తెలుసు తనలో నుండి ఒక గొప్ప దేశం బయటకు రాబోతుంది. అబ్రహాముకి తెలుసు ఇప్పుడు నాలో నుండి
ఆత్మీయత బయటకు రావద్దు. నేను సామాన్యుడు కాదు రోయ్. అబ్రహాం గుర్తించాడు, ఐఎమ్ నాట్ ఎ కామన్ మ్యాన్. నా మాట కామన్ ఉండకూడదు, నా చూపు కామన్ ఉండకూడదు, నేను ఉండే జీవన విధానం కామన్ ఉండకూడదు. నేను స్పెషల్ గా ఉండాలి. బికాస్ నేను ఒక గొప్ప నేషన్, నేను ఒక గొప్ప జనాంగాన్ని. వాక్యం విని ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాము. ఎలా ఉన్నాము? అదే రీతి ఉన్నామా? మారిందా ఏమన్నా? 92, 93 వీడియో ఇది. లాక్డౌన్ వల్ల చేశాను. 92, 93 వీడియో అనుకుంటాను. 93 వీడియోలు విన్నాము. రక్షించబడిన దగ్గర నుంచి ఎన్ని వేల ప్రసంగాలు విన్నాము, తిరిగి వెళ్ళాము. ఏమన్నా మార్పు లేని ప్రసంగాలు ఎందుకు? నిన్ను ప్రభావితము చేయని ప్రసంగాలు ఎందుకు? 7 వెళ్తున్నారు దేవుని స్తోత్రం. చాలు 7, 70 వద్దు. తలకాయ నొప్పి. ఒక ఆయన 20,000 పట్టి చర్చ్ కట్టాడు. 20,000 మూసుకొని ఉన్నారు. ఇప్పుడు మూస్తారు డోర్స్. మనమే చర్చ్ అండి. వ్యక్తిగతంగా నువ్వే ఒక చర్చ్, నువ్వే ఒక ఆత్మీయ దేవాలయం. ఇంటికి తిరిగి వెళ్ళి, అంటే ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారులేండి, మీరు ఇంట్లోనే చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయబోతున్నారు? మీరు ఒక గొప్ప, మీలో నుండి ఒక దేవుడు గొప్ప జనాంగాన్ని బయటకు తీయగలడు తెలుసా? ఇఫ్ యూ బిలీవ్, నువ్వు నమ్మితే. నీ భార్య, నీ భర్త, నీ కుటుంబం, నీ పిల్లలు, వాళ్ళ తర్వాత రాబోయే తరం, అదే గొప్ప జనాంగం. మీరు అనుకుంటున్నారు అంతే. నాలో నాకెందుకు చేస్తాడు? చూడట్లేదు అంతే. నీ పిల్లలు, వాళ్ళకి అల్లుడు కోడలు, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, వాళ్ళ పిల్లలు, ఒక 3-4 తరాలు అయిన తర్వాత గొప్ప జనాంగం. మన జనాంగానికి ఈ రోజు నుంచి చూపిస్తున్న గిఫ్ట్ ఏంటి? ఆత్మీయత ఏంటి? వాగ్దానాలు ఏంటి? వారి కొరకు నువ్వు సిద్ధపాటు చేస్తున్నది ఏంటి? దేవుని ఆత్మ, దేవుని సంబంధమైన ఆలోచనలను మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు. అబ్రహాం ఈ లోకానికి పోయి ఉన్నాడు. అబ్రహాం ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. మత్తయి 5, 12, 13, 14, 15, 16. మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. మీరే అబ్రహాం కాదు, మీరు. అబ్రహాం గతించారు, నిత్యత్వంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈ ప్రసంగాన్ని ఆయన పరలోకం నుంచి వచ్చాము. ఈరోజు మంది, ఈరోజు ఈ అబ్రహాం, ఈరోజు మీరు, మిమ్మల్ని దేవుడు గొప్ప జనాంగంగా తీర్చుకుంటున్నారు. దానికోసం మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ కొత్త ఆత్మీయ తరానికి ఈ రోజు మీరేం చేస్తారు? దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము అనేది స్వార్థపూర్వకంగా నా అనుకునేది కాదు. క్రైస్తవ్యం అనేది నేను ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈరోజు ఈ సమాజానికి ఆత్మీయతలో ఏమైనా ఉపయోగపడ్డారా మీరు? ఆత్మీయంగా నేను చూస్తే సువార్త కాదు, ఏదో యేసు ప్రభు దేవుడండి అని చెప్పడం కాదు. చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఏమైనా ఉపయోగపడ్డారా? ఆ కోణంలో ఆలోచించండి. ఈ ఆత్మీయ ప్రభావం అనేది మన ఇంట్లో నుంచే ప్రారంభం. అబ్రహాం శారా దగ్గర నుంచి, శారా నుంచి ఇస్మాయిల్, ఇస్సాకు దగ్గర నుంచి, ఇస్మాయిల్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇస్సాకు దగ్గర నుంచి ఆత్మీయత అనే ఇన్ఫ్లుయెన్స్ బయలుదేరింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నిన్న రాత్రి 1 గంటకు రాసుకున్న విషయాలు మీరు వినాలి. అబ్రహాం ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే, హీ కేర్డ్ ఫర్ హిస్ సోల్. తన ఆత్మ గురించి తాను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన ఆత్మీయతను గురించిన జాగ్రత్తలు తీసుకున్నాడు అబ్రహాం. ఈరోజు మీ ఆత్మీయత కోసం మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఆత్మీయత గురించి మీరు జాగ్రత్తలు దున్నుతున్నారా? మీ ఆత్మీయతను సేద్యపరుచుకుంటున్నారా? మీ ఆత్మీయతను డిసిప్లైన్ చేసుకుంటున్నారా? మీ ఆత్మకు ట్రైనింగ్ ఇస్తున్నారా?
ఆత్మ ఫలాలు ఏమనగా అందులో అభ్యసిస్తున్నారా? అందులో కార్యసిద్ధి అవుతున్నారా? ప్రేమ, సంతోషం, సమాధానం. ప్రేమ ప్రేమ అని పాటపాడే మనం నిజంగా ప్రేమలో మనం వృద్ధి చెందుతున్నాము. మన మాట, మన కనీసం కొంచెం ఉన్న తేడా మనలో మార్పు, రూపాంతరం. నెంబర్ 1, కేర్ ఫర్ అవర్ సోల్. ముందు నా ఆత్మకు నేను జాగ్రత్త తీసుకున్నాను. రెండోది, ఇతరుల ఆత్మలకు మనం కొంత ఉపయోగపడాలి. ఆత్మల భారం అంటారు కదా, ఇతరుల కోసం, ఇతరుల ఆత్మీయత కొరకు మనం ప్రయాసపడాలి. ఈ ప్రయాసలు ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. మనిషికి వెళ్తున్నప్పుడు చెడు వస్తుంది. నిస్వార్థంగా వెళ్ళినప్పుడు మన మీద అనేక రకాలైన స్వార్థపూరితమైన అపోహలు మన మీద పెట్టుకొని మనకి తెలియక మన మీద నిందలేసినప్పుడు అవి మనం తట్టుకొని కూడా అది దాటి అవి అధిగమించి మరి ఆత్మీయ పురోగతికి మనం ప్రయత్నించినప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు అప్పుడు వస్తుంది మనం. హల్లెలూయా. ఈరోజు మా ఇంటికి మిమ్మల్ని పిలిచి మంచిగా మీకు భోజనం పెట్టాను అనుకోండి, రేపు మీరు నన్ను మీ ఇంటికి పిలిచి నాకు మంచి భోజనం పెడతాను. అది కాదు, అది క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు కాదు, మంచి మనసు కాదు. ఏది పెట్టినప్పుడు చేయగలిగినదే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మంచి మనసు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు ఎక్కువసేపు చెప్తున్నాను కానీ త్వరగా చెప్తున్నాను. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యను విస్తరించుటకు కృషి చేయండి. మొదట మీ ఆత్మీయత, రెండోది ఇతరుల ఆత్మీయత, మూడోది యేసయ్య పరిచర్య విస్తరణ కొరకు ఆలోచించండి. మీ మీ దగ్గర ఉన్న ప్రతీది ఈ మూడిట్లోనే ఉండాలి. ఆత్మీయ రంగంలో మీ దగ్గర ఉన్న ప్రతీది కూడా ఉపయోగించడానికి ఈ మూడు మనం ఆలోచించి మనం ఉపయోగించాలి. యేసయ్య సేవ విస్తరించాలి, ఆత్మీయ సేవ. ఏదో మళ్ళీ చేనెళ్ళి అదేది ఎద్దెళ్ళి చేలో పడ్డది అన్నట్టు అందరూ చేస్తున్నట్టు చేసుకోవాలని కాదు నా ఉద్దేశం. లిటరల్ గా వాక్య ఉపదేశాలు, ఆత్మీయ సహవాసాలు, గ్రూప్ డిస్కషన్స్, వాక్యం బట్టి ఇవి మనం చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఇలా మనం జీవించడం, అబ్రహాం ఇంటికి తిరిగి వెళ్ళి కుటుంబ ప్రార్థన, ఆరాధన, స్తుతి కీర్తనలు, దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆత్మయందు నడుచుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద చేసిన ఆ కార్యమును బట్టి తాను నీతిమంతుడయ్యాడనే విషయం అబ్రహాం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు. రక్షణ అనేది క్రియల బట్టి రాదు. యేసు క్రీస్తు ప్రభు శిలువ మీద చేసి యాగం బట్టి వస్తుంది. నమ్ముట వల్ల, నేను లిటరల్ గా చెప్తున్నాను, నమ్ముట వలన రక్షణ. ఈ నమ్మకాన్ని టార్గెట్ చేస్తాడు దుష్టుడు. ఈ విశ్వాసాన్ని పడగొట్టడానికి టార్గెట్ చేస్తాడు దుష్టుడు. ఓకే, తెల్ల బట్టలు వేసుకుంటేనే రక్షణ, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళే పాస్టర్లు, దైవజనులు. ఇన్ని రోజులు ఉపవాసం ఉంటేనే, ఇవేవి నమ్మొద్దు. నమ్ముట వలన విశ్వాసము, నమ్ముట నీ వలనే. ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిత్, ఇట్స్ ఆల్ అబౌట్ బిలీవింగ్. బిలీవ్. యేసు శిలువ యాగం మీద చేసిన ఆ బలి అర్పణ ద్వారా నా ప్రాణాత్మ శరీరములకు ఉన్న ప్రతి మాలిన్యము కడిగి పవిత్రపరచబడతాది అని నమ్మినవాడు ధన్యుడు. వారిని యెహోవా నిర్దోషిగా ఇస్తాడు. అతి కృప, అతి విశ్వాసపు స్థితి యేసునాథుడు మనందరికీ దయచేసి ముందుకు నడిపించుకుంటాడు. ఆమె ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన. పవర్ఫుల్ ఎందుకంటే విజ్ఞాపన వాక్యం, విజ్ఞాపన మీద ధ్యానించు. లెఫ్ట్ అయిపోదు, తలలోంచి కలుపు. మనందరం చిన్న 1 minute విజ్ఞాపన. ప్రభువా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తు. త్రికరణ శుద్ధిగా తలలోంచి కళ్ళు మూసుకున్నాం. నువ్వే మా గురి,
అబ్రహాం ఏ రీతిగా నీ మీద అనుక్షణము అన్వేషణ కలిగి బ్రతికాడు, అలాగే మేము కూడా బ్రతుకుటకు మాకు ఆశ అయితే ఉంది, చెయ్యగలిగే సామర్థ్యతనిచ్చి ముందున్నట్టు. ప్రభా దుష్టుడు పలు రకాలుగా మాలో అనుమానాలు పెడుతుంది. అనుమానాలు వస్తూ ఉన్న కొద్ది మేము నాయన మరింతగా మీ వాక్యములో మీ ద్వారా మేము సమాధానాలు పొందుకుంటాం. మరింత సంతోషముతో జయ జీవితంలో మేము ముందుకు వెళ్ళటకు మార్గం స్థిరపరచు. మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించు. అయ్యా, మీరు అబ్రహాముని ఎరిగి ఉన్నారు, కారణం అబ్రహాము మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. అదే స్థితిని మా అందరికి దయచేయండి. దుర్దినాల్లో బ్రతుకుతున్నాము ఆయన, జరుగుతున్న ఆయన కొన్ని దుర్మార్గ పరిస్థితులు చూస్తున్న దేవుడు బుద్ధి చెప్పు దేవా. మీ బిడ్డలుగా మీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని కడిగి పవిత్రపరచు. యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థన అడిగి నడుపుతున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అందరి మీద ఉండి మనకి తోడే నడిపించును గాక. షాలోమ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.